వెల్కమ్ టు రాంప్రసాద్ టాక్స్. చేతిలో ఉన్న మ్యాచ్ను చేతకాక వదిలేశారు. చాలా ఈజీ మ్యాచ్. 172 లక్ష్యం. అలాగే ముఖ్యంగా వరుణ్ చక్రవర్తి బౌలింగ్ అద్భుతంగా బౌలింగ్ చేశాడు. ముఖ్యంగా మేనేజ్మెంట్ గురించి ఏం మాట్లాడాలో నాకు తెలియట్లేదు. ఎందుకంటే పూర్తిగా ఇంత నికృష్టమైన డిసిషన్స్ నాకు అర్థం కావట్లేదు. ధ్రువ్ జురేల్ని ఒక కంప్లీట్ బ్యాటర్గా టీంలోకి తీసుకున్నారు. మరి అతని రోల్ ఏంటో నాకు అర్థం కావట్లేదు. అక్షర్ పటేల్ తర్వాత అతను అక్షర్ పటేల్ తర్వాత రావడం అంటే లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో మనమంతా ఆడిన ఆట తీరు, ముఖ్యంగా అక్షర్ పటేల్ అలాగే వాషింగ్టన్ సుందర్ని అతను ఏం చెప్పాలో నాకైతే అర్థం కావట్లేదు. ఎందుకంటే 15 బాల్స్ అంటే ఆల్మోస్ట్ ఆల్ 2.3 ఓవర్స్ ఆడి 6 రన్స్ చేశాడు. మరి ఈయన డాట్ చేసిన బాల్స్ అన్నీ ఎవరు కొట్టాలి, ఎవరు దాన్ని కవర్ చేయాలి? అదొకటే కాకుండా ముఖ్యంగా బౌలింగ్లో మార్పులు, బ్యాటింగ్లో మార్పులు, ఇంత వర్స్ట్ సిచ్యువేషన్స్ నేను ఎప్పుడు ఇండియన్ క్రికెట్లో చూడలేదు. ముఖ్యంగా కోచ్ గంభీర్ ఏం చేస్తున్నాడు? ఎందుకంటే సంజు శాంసన్ ఒకే షాట్ కోసం 3 మ్యాచ్లు అవుట్ అవ్వడం చూసాం మనం. సో అతను ఎక్కడ వర్కౌట్ చేస్తున్నారో నాకు ఏం అర్థం అవ్వట్లేదు. బౌలింగ్లో కూడా రవి బిష్నాయ్ బౌలింగ్ చాలా వరస్ట్ అంటే ఒక ఆదిల్ రషీద్ బౌలింగ్ చూడండి. ఇద్దరి బౌలింగ్ స్టైల్ డిఫరెంటే కావచ్చు, బట్ వేసిన లెంత్ చూడండి, ఆదిల్ రషీద్ వేసిన వేరియేషన్ చూడండి. 69 పేస్తోనే వేస్తున్నాడు, 90 పేస్తోనే వేస్తున్నాడు. చాలా రీడ్ చేశాడు బ్యాటర్స్ని. ఆదిల్ రషీద్ని ఒక రన్ చేయలేని పరిస్థితిలో ఉన్నప్పుడు మీరందరూ క్రికెట్ ఎందుకు ఆడతారు, T20 ఎందుకు ఆడతారు? అంటే ఆదిల్ రషీద్ని కొట్టడానికి ఇండియాలో బ్యాటరే లేడా? అంటే కనీసం అతను ఓవర్లో 3-4 రన్లు రావడమా? స్వీప్ చేయలేరు, కట్ చేయలేరు, డ్రైవ్ చేయలేరు, మరి ఏం చేస్తారు మీరు? సో ఇంత వరస్ట్ సిచ్యువేషన్స్ నేను ఎప్పుడు ఇండియన్ T20 క్రికెట్ చూడలేదు. మొదటి మ్యాచ్ని మనం ఒక విధంగా గెలవచ్చు, కానీ రెండో మ్యాచ్ మనం ఆల్మోస్ట్ ఓడిపోయినాం. అదొక తిలక వర్మ ఒక్కడే సింగిల్గా హ్యాండెడ్గా ఆడి గెలిపించాడు, ఎవ్వరి సహాయం లేకుండా. అలాగే రెండో మ్యాచ్ చూసిన తర్వాతనే నేను ప్రీ మ్యాచ్లో చెప్పాను ఇండియా ఈ మ్యాచ్ ఓడిపోతుందని. కావాలంటే నా ప్రీ మ్యాచ్ షో చూడండి. ఈ మ్యాచ్ ఇండియా ఓడిపోతుంది, ఇంగ్లాండ్ గెలుస్తుందని చెప్పాను. వికెట్ అంత దుర్భేద్యంగా ఏం లేదు, వికెట్ అంతా వరస్ట్ వికెట్ ఏం లేదు. చాలా సింపుల్ నార్మల్ వికెట్ ఆడొచ్చు. వికెట్ మీద నిలబడితే కదా ఆడేది. పిచ్చి షాట్లు ఆడి అందరు కూడా అవుట్ అయ్యారు. ముఖ్యంగా సూర్యకుమార్ యాదవ్ను నేను ఆ మ్యాచ్ ముందే చెప్పాను. సూర్యకుమార్ యాదవ్ తన పొజిషన్ ఏంటో తెలుసుకోవాలి. ధ్రువ్ జురేల్ను పంపడం, అలాగే రవి బిష్నాయ్ బౌలింగ్, అలాగే గంభీర్ ఆలోచన ఏంటో నాకైతే అర్థం కావట్లేదు. మరి మీకు ఏమైనా అర్థమైతే మీరు కమెంట్ చేయండి. మీరు కమెంట్ చేయడం అంటే మీరు చాలా కష్టం అనుకోండి, కనీసం లైక్ చేయండి. లైక్ చేయకుండా పర్వాలేదు, చూడండి వీడియో అయితే. సో ఇండియా ఓడడానికి కారణం మనమే. మన ఆలోచన సరళి, మన ఆలోచన దృక్పథం. సో T20ని టెస్ట్ మ్యాచ్ ఆడితే గెలవరు. అలాగే అతను ప్రపంచంలో దుర్భేద్యమైన బౌలర్ ఏం కాదు. అతను చాలా సింపుల్గా లైన్ అండ్ లెంత్ కట్టుబడి బౌలింగ్ చేసే ఒక బౌలర్. బట్ హీజ్ ఎ వండర్ఫుల్ బౌలర్. డెఫినెట్గా అతను ఒక ఎక్స్ట్రాడనరీ బౌలర్, మంచిదే. కానీ అతని కనీసం ఓవర్కి 5 పరుగులు 6 పరుగులు చేయలేని పరిస్థితిలో ఉన్నప్పుడు మీరు క్రికెట్ ఆడడమే దండగా. ఎందుకంటే T20 మ్యాచ్లో అంటే ఒకరిద్దరు బ్యాట్స్మెన్ ఎప్పుడూ ఆడుతూ ఉండాలి. ఇది ఇండియా, నేను సమిష్టిగా మన ఇండియా గెలవలేదు అని మీకు ఎన్నోసార్లు చెప్తున్నాను, మరొకసారి చెప్తున్నాను. సమిష్టిగా ఆడడం మర్చిపోయినారు ఎప్పుడో. సూర్యకుమార్ యాదవ్ జస్ట్ టాస్క్ వస్తున్నాడు, టాస్ గెలుస్తున్నాడు, బ్యాటింగ్ ఫీల్డింగ్ సెటిల్ చేస్తున్నాడు. అంటే క్యాప్టెన్ రోల్ ఏంటి అసలు క్యాప్టెన్ అంటే ఆడడం మర్చిపోయినారా? అటు రోహిత్ శర్మ టెస్ట్లో చూసాం, అటు T20లో కూడా సూర్యకుమార్ యాదవ్ని చూసాం. ఇద్దరు కూడా ముంబైకి చెందిన వాళ్ళే. అంటే వీళ్ళకు ఈ ధైర్యం ఎక్కడి నుంచి వస్తుంది? అంటే నాకేం కాదు అని ధైర్యం ఎలా వస్తుంది? అసలు హార్దిక్ పాండ్యా ఫిట్నెస్ ఉన్నా లేకున్నా అద్భుతంగా క్యాప్టెన్సీ చేస్తున్నాడు. అతను తీసేసి పక్కకు పెట్టేసి సూర్యకుమార్ యాదవ్ని తెచ్చారు. మరి సూర్యకుమార్ యాదవ్ కనీసం 10 రన్లు 15 రన్లకు కూడా తను కష్టపడుతుంటే సూర్యకుమార్ యాదవ్ను కొనసాగించడంలో అర్థం లేదు. క్యాప్టెన్ ఎవరైనా పెట్టచ్చు. హర్షదీప్ సింగ్కి రెస్ట్ ఇచ్చారు. బుమ్రా ఫిట్ లేడు. షమి చూడండి, షమి పూర్తి చేయలేదు. అంటే అతను బౌలింగ్ ఇవ్వలేదు. 3 ఓవర్లు 25 రన్లు ఇచ్చారు. అంటే మొత్తం 4 ఓవర్లు బౌలింగ్ చేసే స్థితిలో షమి లేడా? మరి హార్దిక్ పాండ్యా 4 ఓవర్లు పూర్తి చేశాడు. అంటే ఒక పర్టికులర్ బౌలింగ్ కోసం తీసుకున్న షమి బౌలింగ్ చేయలేదు పూర్తిగా.
అంటే ఇవన్నీ తప్పులు మీకు 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 కనిపిస్తున్నాయో లేదో నాకైతే తెలియదు. అసలు చాలా అనుభవ రాహిత్యం, మరి అనుభవ రాహిత్యమా లేకపోతే నాకేంటి అనే ఆలోచన, నాదేం పోయేది ఓడిపోయినా ఇండియానే ఓడిపోతుందనే ఫీలింగా నాకైతే ఏం అర్థం కావట్లేదు. ముఖ్యంగా బ్యాటింగ్లోనైతే చాలా ఘోరమైన తప్పిదాలు జరిగాయి. వాషింగ్టన్ సుందర్కి పరుగులు లాస్ట్ మ్యాచ్లో అవుట్ అయ్యే ప్రమాదానికి తప్పించుకొని 28 రన్లు చేశాడు. సో ఆదిల్ రషీద్ డ్రాప్ చేయడంతో ఈ మ్యాచ్ లోపల అతన్ని ముందుకు తీసుకొచ్చారు. అసలు నాకు అర్థం కావట్లేదు. మరి అట్లాంటప్పుడు జుడెల్ ఎందుకు టీం లోపల? అసలు ఇంతమంది ఆల్రౌండర్లు ఆడుతున్నప్పుడు ఒక పర్ఫెక్ట్ బ్యాటర్స్ లేకపోతే మన మ్యాచ్ గెలవలేము. సో ఇలాంటివన్నీ కూడా వాళ్ళ దృష్టికి రావట్లేదు, నాకైతే అర్థం కావట్లేదు. ఇది మ్యాచ్ అయిపోయిన తర్వాత మేము మీకు షో చేస్తాను, దాని గురించి వివరాలు చెప్తున్నాను. మీరు ఏమైనా ఉంటే కామెంట్ చేయండి, షేర్ చేయండి. జస్ట్ దిస్ ఈజ్ అబౌట్ ఇండియన్ క్రికెట్. త్రిష అద్భుతంగా సెంచరీ సాధించింది, మన తెలుగు అమ్మాయి అండర్-19 వరల్డ్ కప్ లోపల. సో కంగ్రాచులేషన్ త్రిష. ఆమె చిన్నప్పటి నుంచి నేను చూస్తున్నాను. జస్ట్ ఐ వాజ్ ఎంపైరింగ్. పిర్జాదిగూడలో జరిగిన మ్యాచ్ లోపల ఆమె అప్పుడప్పుడే తన తండ్రి పాపం తీసుకురావడం, ఆమెను ప్రతి మ్యాచ్ దగ్గర కూడా ఆమెను తీసుకువచ్చి ఆమెతో ఉంటూ ఆమెకు నేర్పుతూ, అలాగే కోచ్ కూడా కోచింగ్ పర్టికులర్గా ఆమెకు ఒక కోచ్ని పెట్టి త్రిషాని ఈ స్థాయికి తీసుకువచ్చిన త్రిష వాళ్ళ నాన్నకి అభినందన తెలుపుతున్నాను. మీరు పడ్డ హార్డ్ వర్క్ అంతా కూడా పే చేస్తుంది. ఆమె తప్పకుండా ఇండియాకి ఆడుతుంది. కంగ్రాచులేషన్ అండ్ ఆల్ ది బెస్ట్ టు త్రిష. అండ్ మీరందరూ కూడా క్రికెట్ చూస్తే కమెంట్ చేయండి, షేర్ చేయండి. చాలా తప్పులు జరుగుతున్నాయి. అసలు గంభీర్ కోచింగ్ ఏమాత్రం నాకైతే నచ్చడం లేదు. ఎందుకంటే ఒకటే మ్యాటర్ ఇలా ఫెయిల్ అవుతూ ఉంటే, అసలు క్యాప్టెన్సీ ఒక క్యాప్టెన్ ఫెయిల్ అవుతూ ఉంటే కన్సర్వేటివ్గా అసలు టీంలో ఇప్పుడు ఆత్మవిశ్వాసం ఏమవుతుంది? సో మళ్ళీ నేను చెప్తున్నాను, 4th మ్యాచ్ కూడా ఇండియాకి అవకాశాలు తక్కువ, ఇంగ్లాండ్ గెలిచే అవకాశాలు ఎక్కువ. సో సిరీస్ కూడా ఇంగ్లాండ్ గెలవచ్చు. కానీ ఏం జరుగుతుందో చూద్దాం. మరొక మంచి వీడియోతో మీ ముందు ఉంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ యువర్ ఫేవరెట్ టాక్ షో, రామకృష్ణ టాక్ షో.